మేబీ ఉంటారు మేడం, లేరు అని నేను అన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రతి వ్యవస్థలో కూడా ఈ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని మనం అనలేం కదా. పోలీసులందరూ మంచిగా ఉండబట్టే కదా ఈరోజు మన నగరం ఎంత ప్రశాంతంగా ఉంది. ఎవరో ఒకరిద్దరు లంచం తీసుకుంటే మనం పోలీసులందరినీ లంచగొండలు అంటున్నాం కదా. అలాగే ప్రతి ఆఫీసులో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నెక్స్ట్ అబ్రాడ్స్ వెళ్ళే పరిస్థితి వస్తే అందరూ నీ పేరు రాస్తానంటారు, అప్పుడు అక్కడ ఉండదా? నో ఎక్కడైనా ఇది ఉంది, ఈ ప్రాబ్లం అనేది ఎక్కడైనా ఉంది. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అని ఏదో స్టైల్ గా ఒక పేరు పెట్టి ఇండస్ట్రీని ఫోకస్ చేసి చూపిస్తున్నారు, ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇది. బట్ ఈ ప్రాబ్లం అనేది బయట ఒక బ్యాంక్ లో ఉంటుంది, ఒక కోర్ట్ లో ఉంటుంది, ఒక హాస్పిటల్లో ఉంటుంది, ఎక్కడ మనిషి ఎదగాలి అంటే ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాన్ని దాటుకొని వెళ్లే వాళ్ళు కొంతమంది, దాన్ని దాటుకోలేక కాంప్రమైజ్ అయ్యి కళ్ళు మూసుకునే వాళ్ళు కొంతమంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి ఫోకస్ అనేది మీడియా ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జానీ మాస్టర్ లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు. కాకపోతే చాలా మందికి డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ మిసెస్ సుమలత గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇన్నోసెంట్ ఏమో, ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, కాకపోతే ఆ అమ్మాయి ఇంకేదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి అవి జానీ మాస్టర్ దగ్గర నుంచి రాకపోయేసరికి దానికోసం అమ్మాయి ఫైట్ చేసింది అని చెప్పేసేసి అవి కూడా అవ్వకపోయేసరికి ఇలా కేసు పెట్టింది అని చెప్పేసి అన్నారు. మీరు తనతో ఈ రోజు వరకు కూడా టచ్ లో ఉంటారు, మీరిద్దరు కలిపే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇందాక మీ ఫోన్ లో కూడా నేను తనతో మీరు మాట్లాడడం చూశాను. సో నేను అందుకే అడుగుతున్నాను, అంటే ఇది నేను కెమెరా ముందు ఎందుకు చెప్తున్నాను అంటే నేను చూసాను మీరు తనతో మాట్లాడడం, అందుకే నేను అడుగుతున్నాను. సో నాకు తెలిసి మీరు మీ ఇద్దరికి కూడా మంచి బాండింగ్ ఉన్నట్లుంది, లైక్ అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్. నాకు ఆవిడ సిస్టర్ తో సమానం అండి. యాక్చువల్లీ నేను మాట్లాడింది ఇందాక మీరు ఫోన్ చేస్తున్నట్టు ఆమె మేడంతో కాదు, నేను వేరే సిస్టర్ తో మాట్లాడుతున్నాను. ఆవిడ పేరు ఏమేమంటే శ్రీవాణి, మా సిస్టర్ ఆవిడ కూడా, ఆవిడతో మాట్లాడుతున్నాను. మీరేమో ఇది అన్నారు కాదు. యాక్చువల్లీ మీకు ఇంకో విషయం అంటే, ఇప్పుడు మీరు అనే షష్ఠీ కొరియోగ్రాఫర్ అని మేడం గారు ఎవరితో మాట్లాడలేదు, కనీసం ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటికి వచ్చి మేము కనబడితే హాయ్ సిస్టర్ అంటే హాయ్ సిస్టర్ అంతవరకే కానీ ఫోన్ కాంటాక్టింగ్ అయితే లేదు మేడం. ఇంకొక విషయం మీరు అన్నారు, అంటే జానీ మాస్టర్ ఇన్నోసెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అమ్మాయి మంచిది కాకపోవచ్చు, లేకపోతే అమ్మాయి ఇన్నోసెంట్ అవ్వచ్చు, జానీ మాస్టర్ మంచిది కాదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం, అంటే జరిగిన విషయాలు మనం మాట్లాడకూడదు. ఒక సంఘటన జరిగింది, అందరం క్లాప్స్ కొట్టాం. ఒక ఎన్కౌంటర్ జరిగింది దశ విషయంలో, అందరం క్లాప్స్ కొట్టాం, పువ్వులు జల్లాం, అన్నీ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. రియల్గా మీకు తెలియదు, నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. ఆలే అని వాళ్ళు చూపించారు, మనం నమ్మిస్తాం, క్లాప్స్ కొట్టిస్తాం, ఆలే కానీ కాల్చిగా సూపర్ మంచి పని చేశారు అన్నాం. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అలా జరగాల్సిందే, ఎవరైనా సరే, నేనైనా సరే. కానీ అది నిజమో కాదు, ఎవరైనా ఇప్పుడు మాట్లాడేమా? అది కరెక్టే కానీ మనం మీరు నేను చూసామా? లేదు. పోనీ వీడియో ప్రూఫ్స్ అయినా ఉన్నాయా? లేవు. పోనీ వాళ్ళైనా డిఎన్ఏ అని దొరికిందా? అది నాకు తెలియదు, ఇది పోలీసుల విషయం. కానీ అలా ఆడపిల్లని అంత క్రూరంగా చేశారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష జరగాలి. మేబీ దేవుడి దేవాల వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను, వాళ్ళు కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనే సంఘటన మీకు తెలియదు, నాకు తెలియదు, మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎవరికీ తెలియదు. ఇక్కడ దేవుడు రాత రాసిన దేవుడికే తెలియదు, మధ్యలో మనం ఎవరు అండి, వాళ్ళకి ఏం జరుగుతుంది మీ మనసులో ఏముందో నాకు కూడా తెలియదు. వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది మనకు అనవసరం, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు సార్ ఒకళ్ళ బాండింగ్ లో మనం తలదూర్చలేము. బిఫోర్ అంటే ఇది మీడియా ముందుకు రానంత వరకు కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగినా మనకు అనవసరం, ఎందుకంటే ఎవరి లైఫ్ లోకి వెళ్ళి తొంగి చూసే రైట్ మనకి లేదు. కరెక్ట్ కదా. నేనేమంటున్నానంటే, మంచి ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా మంచోడో కాదో తెలియడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎందుకు ఫస్ట్ మీట్ లోనే తెలిసిపోతుంది. 6-7 years ఎలా ట్రావెల్ అయ్యారు, అందుకే కదా వాళ్ళ మధ్యన ఏదో సంబంధం లేకుండా ట్రావెల్ ఒప్పుకుంటున్నారు కదా, ఎస్ మేము కలిసే ఉన్నాము అని చెప్పి. ఒక విషయం ఏంటంటే, ఫర్దర్ గా గిఫ్ట్లు ఇచ్చేది లేదు, ఇల్లు కొనేది లేదు, ఒక కారు ఇచ్చింది లేదు, లేకపోతే 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది లేదు. కాబట్టి ఇక్కడ ఏ కోణంలో చూడాలి, వాళ్ళ అండర్స్టాండింగ్ లోపంలో ఏదో జరిగింది, అది వాళ్ళ పర్సనల్స్ కాబట్టి, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ లాక్కుండా వేస్ట్. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకోవచ్చా సార్? ఏమో మేబీ అయి ఉండొచ్చు. అంటే ఈ అమ్మాయికి ఆఫర్స్ రావడం కోసం జానీ మాస్టర్ హెల్ప్ చేశారా? అది కూడా ఒక కోణంలో కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక విషయం మేడం, మీరు కాకపోతే ఇంకొకరు ఇప్పుడు వెళ్ళే దారిలో, ఇప్పుడు నేనున్నానండి, నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని నాకు ఏ మాస్టర్ మీ లాంగ్వేజ్ లోనే మీరు వెళ్ళే దారిలో ఏదో ఎగ్జాంపుల్ మొదలు పెట్టారు, అదే చెప్తున్నాను. చెప్పండి. మా దారిలోనే వెళ్ళే దారిలోనే ఒక గమ్యం చేరాలంటే మనకి రాళ్ళు, ముళ్ళులు, కొండలు, ఎత్తు, పల్లాలు అన్నీ తగులుతుంటాయి. అన్నిటికి నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి, ఓకేనా? ఎత్తు వచ్చింది కదా అని చెప్పేసి తిట్టడం, డౌన్ వచ్చినప్పుడు నవ్వుకోవడం కాదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక అవకాశం రావాలి అని అంటే, ఇప్పుడు నేనున్నాను సినిమాలో, ఒక అల్లు అర్జున్ గారు పక్కన డాన్స్ చేయాలి, ఆయన పక్కన చేయాలని ఒక కోరిక ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళాలంటే నేను ఎంత కష్టపడాలి తెలుసా?
నేను ముందు మాస్టర్ గారికి నచ్చాలి, ఆయన చేసిన ప్రతి కంపోజింగ్ టైమింగ్ పట్టుకోవాలి, వేస్ట్ కరెక్ట్ చేయాలి. అంతేగాని మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ని కాలు పట్టుకొని మాస్టర్ గారు మీకు ఏం కావాలి మాస్టర్ అన్న మాస్టర్ ఇంకేం తెమ్మంటారా ఇలా చేయలు కొట్టుకుంటే అల్లు అర్జున్ పక్కన నించోబెట్టరు మేడం. టాలెంట్ ఉంటే నించోబెడతారు. అలాగే ఈ అమ్మాయి అందంగా ఉన్నదను లేకపోతే ఏదన్నా కాదు, ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు, మంచి డాన్సర్ కాబట్టి. ఫర్దర్గా అవకాశాలు ఇచ్చారు, ఆఫర్స్ వచ్చాయి, ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ఇండివిజువల్గా కొరియోగ్రఫీ చేసుకుంటుంది, ఆ అమ్మాయి బతుకుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏదో డిస్టర్బెన్స్ అయి ఉంటుంది, ఆ డిస్టర్బెన్స్ లోపం వల్ల ఈ కేసు వరకు వెళ్ళి ఉంటుంది. అల్లు అర్జున్ గారి గురించి మీరే మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా అడగదలుచుకున్నాను. అల్లు అర్జున్ గారికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఏం సంబంధం లేదు మేడం. మరి ఎందుకు ప్రతిసారి అల్లు అర్జున్ గారి పేరు ఎందుకు? దానికే ఉంది మేడం, నేను కూడా చెప్తాను, నరేంద్ర మోడీ గారికి కేసుకి సంబంధం ఉందంటాను, అవుతుందా? అలా కాదు కదా, ఒకరు ప్రూఫ్ చెప్పాలి. అంటే అల్లు అర్జున్ గారికి అంటే ఒక విషయం మేడం, పుష్ప సాంగ్ అమ్మాయి చేసింది, ఒక కొరియోగ్రాఫర్గా అమ్మాయి సాంగ్ పుష్ప సాంగ్ చేసింది. మేబీ అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఏమో. అంటే ఇప్పుడు ఈయన ఒక జనసేనగా ఉన్నారు కదా, ఈ పుష్పాది జనసేన కొద్దిగా వార్ జరుగుతుంది, ఆ విధంగా సపోర్ట్ చేశారు, కావాలని నిరికించారు అని. ఇది రాజకీయ కోణంలో ఇది రేపినది తప్ప అసలు వాళ్ళకి ఏంటి మేడం? ఒక్క విషయం, వారేం జరగట్లేదులే కానీ బట్ అక్కడ ఏంటంటే బయట జరుగుతుంది కదా మేడం. ఇప్పుడు జనసేనకి ఈ పుష్పకి అల్లు అర్జున్ గారు అప్పుడు ఆ మధ్యలో వేరే దానికి క్యాన్వాసింగ్కి వెళ్ళారని చెప్పి ఈ వార్ జరుగుతుంది కదా. ఈయన జనసేన కార్యకర్త కదా, ఈయనకి ఎలాగైనా సరే జనసేన తరపు నుంచి ఉన్నాడు కాబట్టి ఈయన మీద కక్ష తీర్చుకోవాలని అలాగానే పెట్టారు. యాక్చువల్ గా ఫ్యామిలీస్ వాళ్ళు బాగానే ఉన్నారు, కాకపోతే ఫ్యాన్స్ కొట్టుకుంటారు ఈ విషయంలో. కానీ ఇక్కడ విషయం చెప్పండి, అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఆయన సినిమా విషయంలో తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న న్యూసెన్స్ లో దూరి ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఉండదు. సరే ఓకే, అయితే ఇక్కడ సృష్టి వర్మ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి 100% బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తుంది అల్లు అర్జున్ గారి అని ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఎందుకు బయటకు వచ్చింది? అంటే దానికి రీజన్ ఏంటి మేడం? కేసు బలంగా ఉంటే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. కేసు బలహీనంగా ఉన్నదంటే ఎవరు సపోర్ట్ చేసినా నిలబడదు, అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ. కానీ పుష్ప సెట్ లో ఏం జరిగింది దాని గురించి చెప్పండి. పుష్ప సెట్ లో అయితే యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, నేనైతే అక్కడ లేను. కానీ జరిగిన సిచ్యువేషన్ ప్రకారంగా అక్కడికి జానీ మాస్టర్ గారు వచ్చారని, ఆ అమ్మాయితో మాట్లాడారని, కొద్దిగా అసభ్యంగా మాట్లాడారని, హేళనగా మాట్లాడారని బయట టాకు. అప్పుడు ఆ పుష్ప సెట్లో జరిగిందనే ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు కోప్పడి ఉంటారు, నా సెట్లోకి వచ్చి నా కొరియోగ్రాఫర్ మీరు అనవలసిన పని ఉందని ఆ విధంగా కూడా అయ్యి ఉండొచ్చు. అది అక్కడితో ఇష్యూ క్లోజ్. ఇప్పుడు సుకుమార్ గారు కానీ బన్నీ గారు కదా అల్లు అర్జున్ గారు కానీ ఈ కేసుని అమ్మాయిని పట్టుకొని జానీ మాస్టర్ గారు అల్లు అర్జున్ గారు పోటీయా ఈక్వల్ టు హీరోవా? మరి ఆయన మీదకి ఈయనకేం కక్ష ఉంటుందండి? ఇప్పుడు జానీ మాస్టర్ గారు అంటే ఏమో ఒక ఆడపిల్లని అవహేళన చేశారు అని మీరే చెప్తున్నారు కదా. అవహేళన చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, సార్ నాకు న్యాయం చేయండి సార్ అంటే, ఇట్రమ్మా కొంచెం న్యాయం చేయండి అని చెప్పి అవసరంలో అబ్జెప్పి నాకు న్యాయం జరగాల్సింది ఎక్కడ ఉందో అలా అబ్జెప్సి వెళ్ళిపోతారు. తర్వాత ఫోన్ చేసి న్యాయం జరిగిందా లేదా, నగేష్ ఏం చేస్తున్నాడు, నేను సపోర్ట్ ఉన్నాను చెప్పి. ఎందుకంటే ఈ ఇష్యూ తర్వాత కూడా అల్లు అర్జున్ సార్ ఒకసారి ట్వీట్ చేశారు, అంటే అమ్మాయికి మేము ఆఫర్ ఇస్తాము అని చెప్పేసి. కామనే కదా మేడం. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి యాసిడ్ బాధితురాలు, ఒక అమ్మాయి పాపం యాసిడ్ పోసారు ఒకళ్ళు, ఆ తర్వాత వాడిని అరెస్ట్ చేశారు, ఏదో చేశారు. చాలామంది ఏం కామెంట్స్ పెట్టారు, నీకెందుకమ్మా అన్నలా నేనున్నాను, నీకు జాబ్ కావాలి నేను ఇస్తాను, నీకు వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఉంటాను, నువ్వు హ్యాపీగా ఉండు, మేము అందరం ఉన్నాం అంటే. ఒక అమ్మాయిని ఇలా జరిగినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను సపోర్ట్, నువ్వు హ్యాపీగా పోరాడు న్యాయం కోసం, తప్పు లేనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండి నేను సపోర్ట్ ఇస్తాను, తప్పే ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇదే చాలా మందికి తెలుసు.